ఈరోజు ఈ బ్రెడ్తో క్యారమెల్ పుడ్డింగ్ చేసేద్దాం. ఈ బ్రెడ్ని అయితే ముక్కలుగా చేసేద్దాం. ముక్కలు చేసిన బ్రెడ్ని మిక్సీ జార్లో వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో 2 ఎగ్స్ని అయితే పగలగొట్టేసేద్దాం. ఎగ్స్ని పగలగొట్టేసేసాను. ఇప్పుడు దీంట్లో చక్కెర వెన్నెల ఎసెన్స్ని వేసేద్దాం. మీరు పాలు కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడైతే క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా చక్కెర వేసుకొని అది మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు తయారైన క్యారమెల్ని ఒక కేక్ బౌల్లో వేసుకోవాలి. ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బ్రెడ్ని వడగొట్టుకొని దీంట్లో వేసేయాలి. ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని వాటర్ పోసుకోవాలి. ఈ నీటిలో కేక్ పుడ్డింగ్ని ఆవిరికి పెట్టుకోవాలి. ఇప్పుడైతే దాని మీద ఒక మూతను పెట్టి 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడైతే 10 నిమిషాలు అయిపోయాయి. బ్రెడ్ పుడ్డింగ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్రెడ్ పుడ్డింగ్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడైతే బయటకు తీసేద్దాం. దీన్ని ఒక ప్లేట్లో వేసుకొని 3 టైమ్స్ ట్యాప్ చేద్దాం. ఈజీగా అయితే వచ్చేస్తుంది. వావ్, బ్రెడ్ పుడ్డింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.